హలో గాయ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మనం ఏపీ త్రిబుల్ ఐటీ గురించి మెయిన్గా చూద్దాం. ఇవి తెలుసుకొని త్రిబుల్ ఐటీకి అప్లై చేయండి, ఓకేనా? ఎందుకంటే మీరు కొన్ని తెలియకుండా అప్లై చేసుకొని తర్వాత బాధపడడం కన్నా పూర్తిగా వీడియో చూసి ఎక్కడేం చేయాలో చూసి అప్లై చేసుకోండి. అండ్ ఇవి నేను చెప్పిన విషయం కాదు, చూడండి ఆర్జుకేటీ ఏపీ అంటే ఏపీ త్రిబుల్ ఐటీ వాళ్ళే ఈ నోటీస్ని పంపించారు అనమాట. సో ఇది అందరికీ చూడడం ఎలానో తెలియదు కాబట్టి నేను వీడియో అనేది చేస్తున్నాను. సో ఫస్ట్ పేజ్ వాళ్ళు ఏమిచ్చారంటే ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఎప్పటి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి అండ్ సర్టిఫికేషన్ అంటే కౌన్సిలింగ్ వరకు డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది. అండ్ మనం మెయిన్గా చూడాల్సింది లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడంటే 25/6/2024 అంటే ఇప్పుడు వచ్చే 25th నాడు, అంటే ఇంకా 10 days ఉంది. ఇంకా 10 daysలో మా రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో ఏమున్నా ఈలోపు అప్లై చేసేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ క్యాప్ వాళ్ళకి, పిహెచ్, భరత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ వాళ్ళకి స్పెషల్ డేట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ప్రొవిజనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే జూలై 11th వస్తుందని టెంటేటివ్ అని పెట్టారు. అంటే నాట్ కన్ఫర్మ్, ఒక 2-3 days డిలే కావచ్చు, ఓకే, కానీ అప్పుడే వస్తుందని వాళ్ళే చెప్పారు కాబట్టి మనం కూడా చూద్దాం. అండ్ సర్టిఫికేషన్ అంటే వెరిఫికేషన్ అంటే కౌన్సిలింగ్ అనమాట. మీరు అక్కడ ఫిజికల్గా మీరే వెళ్ళి సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసి వెరిఫై చేసుకొని రావాలన్నమాట. అండ్ అప్పుడే మీకు ఐడి కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక అందులో జాయిన్ అయిపోయినట్టే పూర్తిగా. మీరు కౌన్సిలింగ్ జరిగేదాకా మీరు పూర్తిగా జాయిన్ అయినట్టు కాదు. ఎందుకంటే మీరు ఒకవేళ అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో ఏమన్నా అంటే ఎడిటింగ్ చేసిన క్యాష్ ఇన్కమ్ పెట్టుండొచ్చు, కానీ ఆ రోజు కౌన్సిలింగ్లో మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఎటువంటి మిస్టేక్స్ జరిగినా వాళ్ళే సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారనమాట. సో బీ కేర్ఫుల్, అంటే మరీ ఏమంతా క్యాన్సిల్ చేయరు, కానీ మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ జాగ్రత్తగా చూసుకొని అండ్ ఆ సెట్ ఆఫ్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి, ఓకేనా? వాళ్ళు తీసుకుంటారు అక్కడ, ఓకే. అండ్ ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఆర్కే వ్యాలీ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ అనేది ఇవ్వడం జరిగింది కౌన్సిలింగ్కి. అండ్ 2 days డిఫరెన్స్ ఉంది అంతే, ఓకేనా? నెక్స్ట్ పేజ్లో ఎలా అప్లై చేయాలనేది ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న www.rjukt.in/ap ఈ వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్స్ అనేవి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఈ వెబ్సైట్లో. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200 కట్టాల్సి ఉంటుంది మనీ, అండ్ 300 నార్మల్ అనమాట, నార్మల్ బీసీ అలాంటి వాళ్ళు, ఈడబ్ల్యూఎస్. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ ఉంటే కన్ఫామ్గా పెట్టండి అమ్మ, ఓకే. అండ్ సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ది రిలీవెంట్ సబ్మిషన్, ఓకే. ఇవంతా మీరు ఒకవేళ టైం ఉంటే చదవండి, నేను నార్మల్గా బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఓకేనా? ఎవరైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి సాఫ్ట్ కాపీస్ కూడా తీసి పెట్టుకోండి. అండ్ మీరు అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. సో మీ క్యాస్ట్ ఇన్కమ్ కూడా కరెక్ట్గా అప్లై చేయండి. ఒక్క దగ్గర కూడా నేమ్ డిఫరెన్స్ తేడా ఉండొద్దు. ప్రతి మెమోలో ఎలా ఉందో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్లో మేము నెక్స్ట్ స్కూలు, బోనఫైడ్స్లో అండ్ క్యాస్ట్, ఇన్కమ్, ఇవన్నిట్లో నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్ అనేది సేమ్ ఉండేటట్టు చూసుకోండి. ఏమన్నా డిఫరెంట్ ఉంటే చేంజ్ చేయించుకున్నాకనే అప్లై చేయండి. ఎందుకంటే డిఫరెంట్ ఉంటే సీట్ మాత్రం పోవడం పక్కా అనమాట. ఎందుకంటే 4000 సీట్స్కి 48,000+ అప్లికేషన్స్ వచ్చాయి. సో కాంపిటీషన్ చాలా హైగా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి అప్లికేషన్స్. ఒకవేళ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ నేను తర్వాత చెప్తాను. సో ఎవరు ఎలిజిబుల్ అంటే 2024లో ఎవరైతే 10th పాస్ అయ్యారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ 18 years దాటి ఉండొద్దు అనమాట వాళ్ళు, ఓకేనా? ఇది మెయిన్ ఎలిజిబుల్. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఎలా రిక్రూట్ చేసుకుంటారు అనేది చూద్దాం.
85% ఆఫ్ పర్సెంటేజ్ ఏమో ఆంధ్ర పీపుల్కి ఉంటుంది. అండ్ 15% ఏమో తెలంగాణ అండ్ ఆంధ్ర టోటల్ 2 కలిపి ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ క్యాస్ట్ బట్టి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ వాళ్ళకి 15% రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి 6% అండ్ బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీ వాళ్ళకు 1%, బీసీడీ వాళ్ళకు 7%, బీసీఈ వాళ్ళకు 4%. అండ్ స్పెషల్ కేటగిరీలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 5%, చైల్డ్ అంటే క్యాప్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు అయితే 2%, ఎన్సీసీ అయితే 1%, స్పోర్ట్స్ అయితే 0.5% అండ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకైతే 0.5%. ఇలా క్యాస్ట్ రిజర్వేషన్ అండ్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. అండ్ గర్ల్స్కి అనేది స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది 33/1/3 అన్నమాట. సో ఈ స్పెషల్ రిజర్వేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. అండ్ పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కదా, వీళ్ళు మాత్రం స్టేట్ మెడికల్ బోర్డు నుంచి వచ్చిన సర్టిఫికేట్ మాత్రమే ఉండాలన్నమాట. ఇటువంటి అంటే ఫిజికల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మెడికల్ సర్టిఫికేట్, అది స్టేట్ బోర్డ్ నుంచే ఉండాలంట. ఓకేనా. అండ్ ఎన్సీసీ అంటే ఆల్రెడీ స్కూల్లోనే చేస్తారు కాబట్టి నో వరీ. నెక్స్ట్ సెలక్షన్ మెథడ్ చూద్దాం. సెలక్షన్ మెథడ్ ఓకే, మీకు గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి 4 మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్స్ అనేవి యాడ్ చేస్తారు. అలా యాడ్ చేయడం ద్వారా మీకు స్కోర్ అనేది పెరుగుతుంది. సో గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది అండ్ ప్రైవేటు సోషల్ వెల్ఫేర్స్కి సెకండ్ ప్రియారిటీ అనమాట. సో ఇదన్నమాట ప్రొసీజర్ ఫస్ట్ది. అండ్ ఒకవేళ మీరు 2-3 టైమ్స్ అప్లై చేశారనుకోండి, అంటే ఒక మిస్టేక్ జరిగిందని అలా అప్లై చేశారనుకోండి, లాస్ట్కి ఏదైతే అప్లై చేశారో అది మాత్రమే కన్సిడర్ అవుతుంది. చూసుకోండి, ఇది వాళ్ళు చెప్పారు. లాస్ట్ మీరు ఏదైతే అప్లై చేస్తారో అదే కన్సిడర్ అవుతుంది. ఓకేనా. అండ్ సెలక్షన్ లిస్ట్ ఎలా ఉంటుందంటే హయ్యర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అలా ఇక్కడ ఇచ్చారు. మీకు అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఏ ఒక బి అనే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఏ అనే స్టూడెంట్కి మ్యాథమెటిక్స్లో సపోజ్ ఒక 2 మార్క్స్ బి కన్నా ఎక్కువ వచ్చాయనుకోండి, అప్పుడు ఏనే సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఒకవేళ ఏలో ఇద్దరికి సేమ్ వచ్చాయనుకోండి, అప్పుడు మళ్ళీ సైన్స్లోకి వెళ్తారు. అలా అన్ని సబ్జెక్టులు చూసుకుంటూ వెళ్తారనమాట. ఇట్లా ఆర్డర్ ఉంది కదా ఇక్కడ, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ వరకు అన్నిట్లో సబ్జెక్టులు సేమ్ ఉన్నాయి అనుకోండి, మార్క్స్ మ్యాక్సిమం ఉండదు, కానీ ఎవరో ఒకరికి మ్యాచ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూస్తారనమాట. ఎవరు పెద్దనో వాళ్ళకి ఇచ్చేస్తారు. అప్పటికి ఇట్లా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉంది అంటే ఒకటే రోజు పుట్టారు, ఇలా జరగదు, కానీ ఒకటే రోజు పుట్టిన వాళ్ళు కూడా ఏమో లక్కీలో దొరకచ్చని ఇంకొకటి ఉంది, హాల్ టికెట్ నెంబర్ ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళదే అనమాట. ఎవరిదైతే తక్కువ ఉంటుందో వాళ్ళదే. ఓకేనా. ఎవరిదైతే తక్కువ హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో వాళ్ళే. ఇక హాల్ టికెట్ నెంబర్ అయితే సేమ్ ఉండదు. సో 10th హాల్ టికెట్ అనమాట. అందుకని అది లాస్ట్ అనమాట. ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. ఓకేనా. మీరేమన్నా మిస్టేక్స్ చేస్తే ఆర్జీకేటీ దానికి రెస్పాన్సిబుల్ కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇంటిమేషన్ టు సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఒకవేళ మీకు 11th జూలైలో మీకు ప్రొవిజన్ లిస్ట్ అనేది వస్తుంది కదా, ఒకవేళ ఆ రోజు వచ్చిన లిస్టులో మీ పేరు ఉందా లేదా ఎలా క్లారిఫై చేసుకోవాలనే డౌట్ ఉంటుంది అందరికీ. సో ఇక్కడ కనబడుతున్న వెబ్సైట్లో www.rjukt.in ఈ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు మీ పేరు వచ్చిందా రాలేదా అని. అక్కడ సెర్చ్ బటన్లో మీ నేమ్ ఎంటర్ చేస్తే వచ్చేస్తుంది అనమాట, అంతే. అండ్ వాళ్ళు టైం ఉంటే మీకు SMS, ఈమెయిల్కి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అనేది వాళ్ళకి ఇస్తారు కాబట్టి అందులో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఒకసారి. ఓకేనా. అండ్ ఫేజెస్ అయితే ఉంటాయి, ఒకటే ఫేజ్లో అందరికి వస్తుందని చెప్పలేం, ఫేజెస్ ఉంటాయి. ఓకే. కౌన్సిలింగ్. ఇప్పుడు కౌన్సిలింగ్ ఒకవేళ సీట్ వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్ అనేది, కొంతమంది కౌన్సిలింగ్ అంటే ఏంటో తెలియదు. కౌన్సిలింగ్ అంటే మీరు అప్లై చేసిన తర్వాత సీట్ అంటే మీ నేమ్ ప్రొవిజన్ లిస్ట్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఒక డేట్ మనకి ఇస్తారనమాట, ఈ డేట్న మీరు అక్కడికి రావాలని.
సో ఆ రోజు వాళ్ళు చెప్పిన క్యాంపస్కి వెళ్ళాలి. నూజివీడు అయితే నూజివీడికి ఆ రోజు అక్కడ టైం లోపు ఉండాలి. టైం లోపు అక్కడ ఉంటే సెక్యూరిటీ వాళ్ళు ఒక రూమ్కి తీసుకెళ్తారు, అంటే ఒక దగ్గర తీసుకెళ్తారు, ఒక బ్లాక్ కానీ ఎక్కడికైనా. అక్కడ మనకి సర్టిఫికెట్స్ సార్ మన పేరు పిలిచినప్పుడు మన సర్టిఫికెట్స్ అనేది అక్కడ ఇచ్చి రావడం, అంతే. ఇంత ఏముండదు పెద్దగా. కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది, అంతే. సరేనా, ఇదన్నమాట. అండ్ మరి అక్కడ ఏమేమి సర్టిఫికేట్స్ ఇవ్వాలో కూడా వాళ్ళే మెన్షన్ చేస్తారు, ఒకసారి చూడండి. ఎస్ఎస్సి మార్క్ షీట్ అంటే మెమో అన్నమాట. ఓకే. అండ్ క్యాస్ట్, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్. ఓకే. నెక్స్ట్ పిహెచ్ అన్నమాట, క్యాప్, ఎన్ఎస్ఎస్, ఇవన్నీ స్పెషల్ కేటగిరీస్. ఓకేనా. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇవన్నమాట. అంటే మీరు ఒకవేళ ఎన్సిసి ఉందనుకో సర్టిఫికేట్ అక్కడ ప్రొవైడ్ ఇచ్చేయండి. ఓకేనా, ఇలా చేయండి. నెక్స్ట్ ట్యూషన్ ఫీ ఎవరైతే ఎలిజిబులో వాళ్ళకి ఆ రోజు కట్టాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే నాన్ ఎలిజిబుల్ పర్సన్సో అక్కడనే ఆ రోజే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే. వేరే వాళ్ళకి స్కాలర్షిప్ అనేది పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ బయాలజీ అనేది మీకు సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటుంది అనేది మీకు డౌట్ వస్తుంటుంది కదా. సో చూద్దాం. ఫస్ట్ 2 years అనేది మీరు అక్కడ బయట ఇంటర్ లాగానే 2 years ఉంటుందన్నమాట. ప్రీ యూనివర్సిటీ కోర్సు PUC 1 PUC 2 చదవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ PUC 1 PUC 2లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్లో మనకు తెలుసు A and B ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు ప్లేస్లో మీరు హిందీ చదవచ్చు, సాంస్క్రిట్ చదవచ్చు అనమాట. ఎందుకంటే మదర్ టంగ్ ఏది ఉంటే అది ఆప్షనల్ అనమాట అది. కానీ అందులో పక్కా ఏదో ఒకటి తీసుకోవాలి. అండ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ అంటే IT అనమాట, ఇది కూడా ఉంటుంది. అండ్ బయాలజీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా బయాలజీ చదవచ్చు. ఓకే. ఎందుకంటే దీని బయట నుంచి వెళ్ళినాక మీరు నీట్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, ఆప్షన్ కూడా ఉంటుంది. ఎవరికైతే నీట్ అనే ఆప్షన్ కావాలో వాళ్ళు బయాలజీ తీసుకోవచ్చు. కానీ ఒకవేళ ఆప్షనల్గా తీసుకున్నా కానీ బయాలజీలో మాత్రం పాస్ కావాలి. పాస్ కాకుంటే మీకు సర్టిఫికేట్స్ ఇవ్వరు. అది ఆప్షనల్, కానీ మినిమం పాస్ మార్క్స్ ఉండాలి. ఓకే. అండ్ బీటెక్ 4 yearsలో మీకు ఏమేమి బ్రాంచెస్ ఉంటాయంటే అక్కడ కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్ ECE, EEE, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్. సో 7 branches టోటల్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట నూజివీడ్ అండ్ ఆర్కే. మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ జస్ట్ నూజివీడ్ అండ్ ఆర్కే వ్యాలీలోనే ఉంది. శ్రీకాకుళం, ఇడుపులపాయలో లేదనమాట. సో ఇలా మీకు 4 years. అండ్ మీరు బీటెక్లోకి వెళ్ళాలంటే PUC నుంచి అందులోనే ఎలా సెలెక్ట్ చేస్తారంటే అంటే మీకు ఏ బ్రాంచ్ రావాలని వాళ్ళు మీ CGPA అంటే 2 years CGPA యావరేజ్ తీసి, యావరేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మంచి అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ని ఇవ్వడం జరుగుతుంది. యావరేజ్ తక్కువ ఉందనుకో ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అందులో మీకు సీట్ ఇస్తారనమాట. సో అందుకని ట్రై టు గెట్ మోర్ ఇన్ PUC లెవెల్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట మనకి, చూద్దాం. మెయిన్గా ఒక్కొక్క బ్యాచ్ని ఒక్కొక్క ఎమర్జెన్సీ కేసులో ఉన్నప్పుడు వాళ్ళు మారుస్తారనమాట. అంటే మ్యాక్సిమం జరగదు, కానీ ఇక్కడ మెన్షన్ చేశారు ఒకవేళ ఏమన్నా పరిస్థితులు అలా ఉంటే. ఓకేనా. అండ్ ఆర్జుకేటీ అనేది రెసిడెన్షియల్ అనమాట, అంటే అటోనామస్ బాడీ అనమాట. దాని ఎగ్జామ్ ప్యాటర్న్ దానికే ఉంటుంది, బయట వాళ్ళతో సంబంధం ఉండదు. సో అక్కడ అటెండెన్స్ అనేది రెగ్యులర్గా ఉండాలి. అటెండెన్స్ లేకుండానైతే మీకు హాల్ టికెట్ నిజంగా ఇవ్వరు. ఓకేనా. అంటే మన హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు హెల్త్ డాక్యుమెంట్స్, మెడికల్ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేసి తర్వాతనే మీకు హాల్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అటెండెన్స్ అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. నెక్స్ట్ PUC మీ అంతలో మీరు PUC ఒక దగ్గర చదివి అండ్ బ్రాంచ్ కోసం వేరే కాలేజ్కి, సపోజ్ మీరు నూజివీడ్లోనే PUC చేశారనుకోండి, ఇడుపులపాయలో బీటెక్ చేయాలనుకుంటే మీ అంతలో మీరు పోలేరు. ఒకవేళ
అక్కడి నుంచి కూడా మీ బ్రాంచ్‌లోకి రావాలి. మీ కాలేజ్‌లో ఒకరు వెళ్ళాలంటే ఆళ్ళు ఒక్కొక్కరిని చూసి మారుస్తారు గానీ, నువ్వు అందులోకి వెళ్ళాలంటే అక్కడ సీట్ ఎక్కువైపోతుంది, ఇక్కడ తక్కువైతుంది కాబట్టి అలా చెయ్యరు. మాక్సిమం ఇవ్వరు అట్లాంటియని ఇక్కడుంది. ఓకే. మీ ఇష్టం కాదు అని ఉంది. ఇవన్నమాట మెయిన్‌గా. అండ్ థర్డ్ ఇయర్‌లో మీకు ఎంఎన్‌సీస్ మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి, హైదరాబాద్ నుంచి అట్లాంటి ప్లేసెస్ నుంచి ఐటీ ఫీల్డ్ వాళ్ళు గానీ, ఇట్లా జాబ్‌కి వస్తూ ఉంటారనమాట రిక్రూట్ చేసుకోనికి. సో, మీరు అప్పుడు రూ. 1000 అనేది పే చేయాల్సి ఉంటుందనమాట. వీళ్ళే చెప్పారు. అండ్ మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా గానీ ఇక్కడ ఈమెయిల్ ఉంది అండ్ నంబర్స్ ఉన్నాయి. ఇవి మీరు కాంటాక్ట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే. ఓకేనా? థ్యాంక్ యూ.